జోన్ లో భూమి ఉందని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అందులో ఉన్న హోటల్ షెడ్ ను అధికారులు ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం శివారులో జరిగింది. బాధితుని కథనం ప్రకారం కామారెడ్డి పట్టణానికి చెందిన ఇప్పకాయల ప్రభాకర్ అనే వ్యక్తికి సదాశివనగర్ మండల కేంద్రం శివారులో సర్వే నంబర్ 279లో 2 ఎకరాల 9 గుంటల పట్టా స్థలం ఉంది. అందులో కొంత భాగాన్ని వ్యవసాయం చేసుకుంటూ మిగిలిన కొంత భాగాన్ని గ్రామ పంచాయతీ అనుమతులతో హోటల్ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం ట్యాక్స్ కూడా కడుతున్నానని, గత కొన్ని రోజులుగా అధికారులు హోటల్ ఏర్పాటు చేసుకున్న స్థలం బఫర్ జోన్ లో ఉందని తొలగించారని నోటీసులు జారీ చేశారు. అదేమీ లేదని సర్వేయర్ ద్వారా కొలతలు నిర్వహించగా పట్టా భూమి ఉందని, గతంలో ఉన్నతాధికారులు అన్ని క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. నేను మా తమ్ముడిది ఎకరం 9 గుంటలు, నాది 1 ఎకరం, టోటల్ కలిసి 2 ఎకరాలు 9 గుంటలు ఒకే డాక్యుమెంట్లో ఉన్నాయి. కానీ మాకు ఎంఆర్ఓ గత 3వ నెల 2026 సంవత్సరంలో 18వ తారీఖు నాడు మండల సర్వేయరు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అపోజిషన్ పార్టీ గంగిపుచ్చవ వీళ్ళే ముగ్గురు నా బౌండరీ లోపలికి వచ్చేసి హద్దులు పెడితే వాళ్ళని ప్రశ్నించిన, ఎందుకు పెడుతున్నారని. వాళ్ళు అన్నారు, నీ ఇష్టం ఉన్నది చేసుకో అన్నారు. పైనుంచి ప్రెషర్ అంటారు. పైనుంచి ఇచ్చిన కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మళ్ళా లోకాయుక్త కోర్టు నుంచి కానీ నాకు అన్ని రిపోర్ట్ల నా బౌండరీస్ నాకు ఫిక్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. వాళ్ళు సర్వే చేసి వాళ్ళు నిర్ణయించిన భూమిని వాళ్ళు బేఖాతరు చేసి నా లోపలికి వచ్చి నా మీద కక్ష కట్టి నేను కట్టుకున్న హోటల్ను డ్యామేజ్ చేసి, దానికి కూడా నేను గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నా. అక్కడ చెక్ డ్యాము నాకు నా హోటల్కు దగ్గర 30 నుంచి 40 మీటర్ల దూరం ఉంటుంది. దాన్ని బఫర్ జోన్గా అని చెప్పేసి అని నన్ను జేసీబీ పెట్టేసి నన్ను మొత్తం నాకు భూమి మొత్తం తవ్వేసింది. ఆ తవ్విన కాడ నుంచి నా భూమి 2 ఎకరాల 9 గుంటలు వెళ్తలేదు. దాంట్లో 20 గుంటలు తక్కువ వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు బఫర్ జోన్ పెట్టి తవ్వారో నాది కూడా 2 ఎకరాల 9 గుంటలు వాళ్ళే ఊరులో పట్టదారులు అందరూ పిలిపించేసి వాళ్ళ సమక్షంలో నాది 2 ఎకరాల 9 గుంటలు నాకు చూపించమని నేను కోరుకుంటున్నాను ఎంఆర్ఓ. కానీ నాకు సంబంధం లేదంటాడు, కాలువ సంబంధం అంటాడు. ఈ కాలువ సంబంధం లేనప్పుడు మళ్ళీ నా ల్యాండ్ కూడా సంబంధం, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లను వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. ఇగో మస్ట్ అర్జెంట్ అని చెప్పేసి 2021 నుంచి 22 దాకా సర్వే చేసిన రిపోర్ట్. హయ్యర్ ఆఫీసర్ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ, పోలీస్ డిపార్ట్మెంటు, ఊరు సర్పంచ్, ఊరు గ్రామ పెద్దలు అందరి మోకం మీదకి వచ్చి నిర్ణయించిన హద్దుల లోపలనే నేను ఉంటున్నాను. ఇవన్నీ కావని చెప్పేసి అని మాకు ఎటువంటి ప్రూఫ్ ఇవ్వకుండా, కాలువ ఎంతులో చెప్పకుండా, ఎంత వెడల్పున్నా చెప్పకుండా వచ్చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి పై అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ నా మీద కక్ష కట్టి నన్ను ఇలా చేస్తున్నారు. దీన్ని మీరే పరిష్కరించగలరని, ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని తెలవాలని చెప్పేసి ఈ విధంగా రైతులను ఇంత ఘోరంగా బాధపెట్టి మమ్మల్ని రైతులను పని చేసుకోకుండా ఈ విధంగా చేస్తున్నాడు ఎంఆర్ఓ. మనకు మేము ఏం కావాలి మీరే సమాధానం చెప్పండి. ఈ హోటల్ పైన ఒక 10 కుటుంబాలు బతుకుతాయి. చిన్న హోటల్ పైన ఒక హోటల్ యజమాని, దాంట్లో పనిచేసే 10 వర్కర్లు, నేను, నాతోని ఇంకా వాళ్ళ వర్కర్లు ఇంతకుముందుకు ఉన్న రిపోర్ట్ల ప్రకారమే నేను ఉన్నాను. దీన్ని దయతలచి ప్రతి ఒక్క మనిషికి తెలవాలి, ప్రతి ఒక్క రైతుకు కూడా తెలవాలి, ప్రతి రైతు సంఘాలకు కూడా తెలవాలి. ఈ విధంగా రైతులు తప్పుడు సమాచారం ఇస్తూ వాళ్ళే తప్పుడు చేస్తూ మళ్ళీ ప్రతి ఒక్క రైతును ఒక సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. మేము రికార్డులు తప్పు చేసుకుంటాం. ఏమనంటే మాకు తెలియదు అంటారు. చేసేది వాళ్ళే, ఎక్కించేది వాళ్ళే, అంతా చేసేది వాళ్ళే.